వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. మరొకసారి ప్రేమను గురించిన ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రపంచవ్యాప్తంగా బైబిల్లో ప్రేమను గురించి చిత్రీకరించే భాగము కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని సూచిస్తూ ఉంది. ప్రేమను గురించి 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ డిఫెండ్స్, అది మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అన్నిటినీ తాళుకొనును అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అన్నిటికీ తట్టుకుంటుంది, అది రక్షించేదిగా ఉంటుంది. కొన్ని బాధాకరమైన విషయాలు కలిగినప్పుడే కానీ, మనకి బాధలు కలిగినప్పుడే కానీ, హాని కలిగినప్పుడే కానీ, అవమానాలు కలిగినప్పుడే కానీ, నిందలు గాసిప్స్ మన మీద వచ్చినప్పుడు కూడా ప్రేమ ఏం చేస్తుంది అని అంటే, అది మనల్ని తట్టుకునేదిగా, తాళుకునేదిగా, రక్షించేదిగా కనిపిస్తూ ఉంది. అది మనల్ని డిఫెండ్ చేసేదిగా కనిపిస్తూ ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అందుకోసమే యేసుక్రీస్తు ఆయన ప్రేమ కలిగిన వాడు గనుక సిలువ శ్రమలన్నిటినీ తాళుకున్నవాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ డిపెండ్స్, ఆధారపడటం. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అన్నిటినీ నమ్ముకొనును అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు ఆయన మనల్ని నమ్ముకున్నాడు గనక ఆ నమ్మకం ఏం చేసింది అనంటే, మనలన్నిటినీ దేవుడు వాటి కొరకు ప్రేమను వ్యక్తం చేయటానికి ఆయన మనల్ని నమ్మినట్లుగా దేవుని ప్రేమ మనల్లో కూడా నమ్మి విశ్వసించి మన కొరకు ప్రాణం పెట్టేదిగా సిలువ కార్యంలో మనం చూడొచ్చు. మనం కూడా మోసం చేసేవాడైనప్పటికీ, సందేహాలు ఉన్నప్పటికీ, అవమానాలు ఉన్నప్పటికీ ప్రేమ ప్రతిదాన్ని నమ్ముతుంది. ఆ నమ్మటాన్ని బట్టే ఈ మధ్యకాలంలో నమ్మక ద్రోహము ఎక్కువైపోతూ ఉంది. ప్రేమ ప్రతి సందర్భంలో ఎంత నమ్మకం చేసేవాడినైనా నమ్మిద్ది అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రభు ఇస్కరియోతు యోధాని నమ్మటమే. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ డ్రీమ్స్, ఆశిస్తుంది, కలలుగంటుంది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రేమ అన్నిటినీ నిరీక్షించును అన్న మాట కనిపిస్తూ ఉంది. వేటిని హోప్స్ పెట్టుకుంటుంది అనంటే, ఇప్పుడున్న వర్తమానాన్ని మాత్రమే కాదు కానీ ప్రేమ భవిష్యత్తుని గురించి నిరీక్షిస్తుంది. భవిష్యత్తులో మనం ఏదో చేయగలుగుతాం, ఆ ప్రేమ దాని కొరకు మనల్ని నిలబెడుతుంది అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పేతురు యొక్క భవిష్యత్తుని ఎరిగిన ప్రభు పేతురుని ఎంతగానో ప్రేమించడం మనం చూడొచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రేమ చాలా డ్రీమ్స్ కంటా ఉంటుంది. ఆ డ్రీమ్స్ ఉన్నాయి కనుకనే ప్రేమ ఇంకా కొనసాగుతుంది అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఫైనలీ ఇట్ ఈజ్ ఏ డ్యూరబుల్, మన్నికైనది. ప్రేమ అన్నిటినీ ఓర్చుకొనును. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అది చాలా వరకు ఓర్పుతో ఉండేదిగా ప్రేమ మనకు కనిపిస్తూ ఉంది. అనేక బాధలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, తుఫానులు వచ్చినప్పుడు దాని కొరకు నిలబడే డ్యూరబిలిటీ, మన్నికైనది ప్రేమ. అది ఊరకనే ఇరిగిపోయేది కాదు, ఊరకనే విచ్ఛిన్నమయ్యేది కానే కాదు. మనం ఎన్నిసార్లు పడిపోయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనంటే, ఆయన ఓర్చుకొని డ్యూరబిలిటీ ఆయన ప్రేమలో ఉంది కనుక మనం ఇప్పటికీ బ్రతికే ఉన్నాము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, నీ ప్రేమ శాశ్వతమైనదని, అది అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ ఓర్చుకొనును, అన్నిటినీ తాళుకొనును అన్న ఈ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ ప్రేమ మా పైన కుమ్మరించి మమ్మల్ని అవిధేయులైనప్పటికీ మీరు నమ్మినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.